మాజీ సీఎం జగన్ పై మంత్రి సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంపై ప్రస్తావిస్తూ గొడ్డలిపోటు దినోత్సవం జరుపుకోవాలి అన్నారు. అల్లూరు జిల్లా పాడేరులో టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులు జైత్రయాత్రకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమని, కూటమి ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక ఎన్నికల ఫలితాలే భవిష్యత్ శాసనసభ ఎన్నికలకు పునాది అవుతాయని, అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కోరారు. సౌలభ్యం చేశారు, ఎంత పరిపాలన ఉంది అనేది. ఇంత పూర్వం మనకు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మనకి 2000 రూపాయలు పెన్షన్ ఇస్తే, గత టైంలో గొడ్ల పార్టీ వచ్చి 3000 చేస్తా 3000 చేస్తా అన్నాడు. ఒకేసారి 3000 చేశారా? 250 250 250 పెంచుకుంటూ పోతానన్నాడు. పోయేటింటికి ఎలాగో పెంచుకుంటూ పోతానని పోయేటింటికి, కానీ లాస్ట్ మంత్ లో ఇచ్చారు 3000. ఇప్పుడు మనకి 4000 రూపాయల పెన్షన్ ఒకేసారి ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి. మొత్తం మీరు చూసుకోండి, పక్కెంత మనకు ఒరిస్సా ఎంత పెన్షన్ 1000 రూపాయలు, పక్క ఛత్తీస్గఢ్కి ఎంత పెన్షన్ ఎంత 500, ఇటువైపు తెలంగాణ పెన్షన్ ఎంత 2000 రూపాయలు, అటువైపు మన మెడ్రాస్ అయితే తమిళనాడు అయితే ఎంత 1500 రూపాయలు. చుట్టుపక్కల మొత్తం చూడండి, ఎవరైనా 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చారా అంటే మనం డబ్బున్న వాళ్ళం ఇస్తున్నారా? మనం ఖచ్చితంగా పేదవాళ్ళం, అభివృద్ధి చెందాల్సిన దేశం. చాలా మంది ముసలి వాళ్ళకి, వికలాంగులకి, వితంతువులకి వీళ్ళకి అవసరం. ఖచ్చితంగా ఆ ఊర్లో అంటే ఆ ఇంట్లో వాళ్ళ గౌరవ మర్యాదలు పెరగాలంటే ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ అవసరమని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుకొని ఈ రోజు 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చూస్తున్నట్టయితే అలాగే దివ్యాంగులకి ఆ రోజు 3000 ఇస్తే ఈ రోజు 6000 రూపాయలు ఇస్తున్నాం. ఆ రోజు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఆ రోజు కూడా 5000 ఇస్తే మనం 10,000 ఇస్తున్నాం. అలాగే మంచానికి అంకితమైన వాళ్ళకి 5000 రూపాయలు వాళ్ళు ఇస్తే మనం 15,000 రూపాయలు ఇస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారు, అది